పూరా లోకల్. శ్రీరామరాజ్యం టాపిక్ తర్వాత మాట్లాడుకుంటున్నాం ఈ మ్యాటర్. దేశం మొత్తం, భారతదేశం మొత్తం ఇప్పుడు 500 ఏళ్ల కల అయోధ్య రామ మందిరం పూర్తయింది. అలాగే రానున్న రోజుల్లో భారతదేశం మొత్తం శ్రీరామరాజ్యం అయిపోతే, హిందూ దేశం మళ్ళీ రామరాజ్యం అయిపోతే ముస్లింగా మీరు అంగీకరిస్తారా? ముస్లిం సమాజం అంగీకరిస్తుందా? చూడండి, అసలు రామరాజ్యం వీళ్ళు అంగీకరిస్తారా లేదా అని దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, అసలు రామరాజ్యం అంటే ఏంటి అని తెలిస్తే అందరూ అంగీకరిస్తారు. ఏంటి రామరాజ్యం అంటే? అది చెప్తా. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అందరూ అంగీకరిస్తారు. అది ముందు రామరాజ్యం అంటే ఏదో డిఫైన్ అవ్వాలి. చెప్పండి, రామరాజ్యం అంటే ఏంటి? మా దృష్టిలో రామరాజ్యం అంటే ఏ రాజ్యంలో అయితే ప్రజలు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి సోదర భావంతో ఉంటున్నారు, ఏ రాజ్యంలో అయితే ఎవరి సంస్కృతి సంప్రదాయాలను, ఎవరి మత విశ్వాసాలను వారు నిర్భయంగా ఆచరించుకునేట్టు స్వేచ్ఛ కలిగి ఉంటారు, ఇంకా ఏ రాజ్యంలో అయితే హింసా దౌర్జన్యాలు ఉండవు, ఏ రాజ్యంలో అయితే మత సామరస్యం ఉంటుందో, ఏ రాజ్యంలో అయితే ఏ రాజ్యం అయితే సుభిక్షంగా ఉంటుందో, ఏ రాజ్యంలో అయితే లంచగొండితనం ఉండదు, ఏ రాజ్యంలో అయితే దోపిడీ ఉండదు, ఇలాంటి వాతావరణం ఎక్కడైతే ఉంటుందో దాన్ని రామరాజ్యం అంటారు. మన సంస్కృత భాష లేకపోతే మన వైదిక పరిభాషలో, హిందూ పరిభాషలో చెప్తారు. దీన్నే ముస్లింలు కూడా ఒకటి చెప్తున్నారు, నిజామే ముస్తఫా అని కూడా అంటారు వాళ్ళు. నిజామే ముస్తఫా, సిస్టమ్ ఆఫ్ ప్రాఫెట్ ముహమ్మద్. ఇది సిస్టమ్ ఆఫ్ రామా, అది సిస్టమ్ ఆఫ్ ప్రాఫెట్ ముహమ్మద్. అలాగే క్రైస్తవులు అంటారు యేసు రాజ్యం, క్రీస్తు రాజ్యం అని వాళ్ళు అంటున్నారు. ఇది అసలు జరిగేది. ఆ రాజ్యంలో ఇది ఉండాలి. సరే, ఇంతకీ మతరాజ్య స్థాపన సాధ్యమా? ఇది అసలు క్వశ్చన్ అండి. ఇక్కడ మతరాజ్య స్థాపన ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకు కాదంటే, ధర్మం అనేది ఏదైతే ఉందో ఆ ధర్మం ఈరోజు మతాలుగా విడిపోయి ఉంది. ఆ విడిపోయిన వాళ్ళల్లో ఏకీకరణ ఎప్పటివరకైతే రాదు, అప్పుడు కామన్ గా పరిపాలన అనేది రాదు. మీకు అర్థమైందండి? ఉదాహరణ చూడండి, వైదిక ధర్మం తీసుకోండి. వైదిక ధర్మం ఈ రోజు అనేక మతాల్లో విడిపోయి ఉంది. ఓకేనా? శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, ఇలాగా రకరకాల శాఖలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రతి శాఖ వాడు ఏమంటున్నాడంటే, నా ఈ శాఖ లేకపోతే నా ఈ దృక్పథమే ఇదే సరైంది, మిగతా తప్పనేటువంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఇది వీళ్ళ సమస్య కాదండి. అలాగే ముస్లింలు సంబంధించి కూడా అదే. ఇస్లాం రాజ్య స్థాపన కూడా ఈ లోకంలో ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదంటే, వాళ్ళు కూడా ఏంటంటే షియా, సున్నీ అని, మాలికి, హంబలి, షాఫీ అని నెంబర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ థాట్స్, ప్రతి ఓడు తాను పట్టుకున్నదే కరెక్ట్ అంటాడు తప్ప మిగతా తప్పంటాడు. దానికోసం చిన్న చిన్న యుద్ధాలు జరుగుతాయి. చెప్తా. అలాగే క్రైస్తవులు కూడా అంతే. క్రీస్తు రాజ్య స్థాపన జరగదండి, ఎప్పటికీ జరగదు. అలా జరగాలంటే ముందు ఎవరు ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు ఏకవ్వాలి, ఆ తర్వాత లూథరన్లు, ఆర్థోడాక్స్ ఏకవ్వాలి. వాళ్ళలో దరిదాపు 300 పైచిలకు సంఘాలు ఉన్నాయి. ఏ సంఘానికి కూడా పడదు. ప్రతిరోజు కలహాలు కాపురం అండి. ఆ చర్చిలో వెళ్ళి అక్కడ క్రైస్తవులు ఉండి చూస్తే తెలుస్తుంది. ముస్లింల పరిస్థితి కూడా అంతే. ఎవడి మసీదు వాడది, అర్థమైంది కదా? ఇక్కడ ఎవడి గుడి వాడది. కాబట్టి రామరాజ్యం స్థాపించడానికి ముందు అసలు రామరాజ్యం విషయంలో హిందువుల ఏకీకరణ తీసుకొస్తే అది చాలా గొప్ప విషయం అవుతుంది. ముస్లింలు అంగీకరించకపోవడం తర్వాత సంగతి కదా. కాబట్టి భారతదేశానికి కాదు, ప్రపంచంలో ఏ దేశానికైనా సరే ప్రజాస్వామిక అలౌకిక ప్రపంచం, లౌకిక రాజకీయ వ్యవస్థ మాత్రమే శ్రీరామ రక్ష అవుతుంది తప్ప మత వ్యవస్థ ఏ సమాజాన్ని కూడా నడపలేదు. దీనికి ప్రబల గుర్తు తార్కాణం ఏంటి తెలుసా? పాకిస్తాన్ ఇస్లాం ప్రాతిపదికన, ఇస్లాం పేరిట స్థాపించబడిన దేశం. అందరూ ముస్లింలే ఉన్నారు. మరి అక్కడ వాళ్ళు ఎందుకు ఆ దేశాన్ని అభివృద్ధి పరచలేకపోతున్నారు? భారతదేశం కంటే ఎంతో వెనకబడినటువంటి దేశం ఇప్పుడు పాకిస్తాన్. అప్పుల పాలైపోయింది. ప్రతిరోజు ఘర్షణలు, ఒకళ్ళ మసీదులో ఒకళ్ళు బాంబులు వేసుకుంటున్నారు, ఒకళ్ళు చంపేసుకుంటున్నారు. చెప్పండి, హిందువులు ముస్లింలు అక్కడ ఉన్నది? అందరూ ముస్లింలే కదా. ఎందుకు అంటే, నేను చెప్పాను కదా, మతాలు, ఇస్లాం ధర్మాన్ని వదిలేశారు వీళ్ళు, ఆ మతాల్లోకి వచ్చేసారు. కాబట్టి వాళ్ళు తను చేస్తున్నారు. అంటే భారతదేశం అభివృద్ధి చెందాలంటే ముస్లింలు కూడా ఉండాలంటారు. ఒక మాట, రేపొద్దున భారతదేశంలో రామరాజ్యం పేరిట ఒక మతరాజ్యం వచ్చినా కూడా ఆ దేశ పరిపాలన, దేశ అభివృద్ధి అనే విషయాలు పక్కకు పోయి ఈ శైవులు, వైష్ణవుల మధ్య, ఈ శాక్తేయులు తర్వాత వాళ్ళ మధ్య ఈ ఘర్షణ మొదలైపోద్ది. ఇప్పుడు ఎవరు పరిపాలన కూడా అవ్వాలి అనే దాని మీద డిస్ప్యూట్ స్టార్ట్ అయిపోదండి.
అది సర్వనాశనం అవుతుంది దేశం. కాబట్టి మత ప్రాతిపదికన రాజకీయ వ్యవస్థ అనేది ఈ లోకంలో అసాధ్యమైన విషయం. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఇదంతా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది అసాధ్యం అని చెప్తున్నారు. అవునండి. ఇప్పుడు రామాయణం అలాగే మహాభారతంలో చూసుకుంటే కూడా అప్పుడు కూడా రాజకీయాలు ఉన్నాయి, మీరు చదివారు కదా. అవునండి. దాంట్లో రాజకీయాలు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా నమ్మరా? నమ్ముతాను, కానీ అక్కడ మతాలు లేవు. మతాలు లేవు, వాళ్ళందరూ ధర్మ పరిపాలకులు. అప్పుడు రాజకీయాలు ఉన్నాయి. రాముడు కూడా వనవాసం వెళ్ళాడు, అలాగే పాండవులు కూడా అడవుల్లోకి వెళ్ళారు. అంటే అర్థమవుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు ఉండడం, ఇప్పుడు ఈ సమాజంలో ప్రజెంట్ సమాజంలో రాజకీయాలు ఉండడం పెద్ద రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉండాలి. ఎందుకంటే అధికార పక్షం ప్రతిపక్షం ఉన్నారు. అధికార పక్షం సక్రమమైన రీతిలో తన పరిపాలన సాగించాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షం సక్రమైన మార్గంలో నడుస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు హిందూ సామ్రాజ్యం బాగా అంటే హిందువులు బాగా స్ట్రాంగ్ గా ఉండాలంటే ముస్లింలు కూడా ఉండాలని చెప్తున్నారా మీరు? అది నేను చెప్తాను ఆ విషయం. ఎందుకు అందరూ కలిసి ఉండాలా కలదా అనేది అదొక మ్యాటర్ మనం చెప్పుకుందాం. కాబట్టి ఈ విషయం మాత్రం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే వీళ్ళందరూ మతంలో ఉన్నాయి. వైదిక ధర్మాన్ని వదిలి వైదిక మతాల్లో ఉన్నారండి. ఇస్లాం ధర్మాన్ని వదిలి ఇస్లాం మతాల్లో ఉన్నారండి. క్రైస్తవ ధర్మాన్ని వదిలి క్రైస్తవ మతాల్లో ఉన్నారు. యూదులు కూడా ధర్మాన్ని వదిలి మతాల్లో ఉన్నారు. వీళ్ళందరూ మతాల నుండి బయట పడారు, అవతల చేస్తారు కానీ కొట్టుకొని. వీళ్ళు మాత్రం మతాలను వదిలి ధర్మంలో రారు. ఇది అల్టిమేట్ పాయింట్ అన్నమాట ఇది. కాబట్టి ధార్మిక పాలనా వ్యవస్థ అనేది ఏ మాత్రం ప్రపంచంలో ఎక్కడ కూడా సజావుగా సాగదు అనేది ఒక క్లారిటీ మనం అర్థం చేసుకోవాల్సింది. మరి ఏం సాగుతుంది, ఏం చేయాలి, వీళ్ళ ఏకీకరణ రావాలంటే ఏం చేయాలంటే వీళ్ళందరూ కూడా ధర్మం వైపు రావాలి. ధర్మ ప్రాతిపదికన ఏకమయ్యే ప్రయత్నం చేయాలి. చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. మతం వైపు కాకుండా మతాలు కాదు, మతాల నుండి ధర్మంలోకి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ మతం కిందకే వస్తుంది కదా. రాదు చెప్తాం. ఇది ఒక మంచి ఫిలాసఫీని జాగ్రత్తగా గమనించండి. ధర్మము మతము అంటే ఏంటి, అసలు దీని ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది పాయింట్. ఓకేనా? ధర్మము అనేది ఆ పదం యొక్క అర్థం ధారణ చేయనది, అంటే మనం అనుసరించవలసింది. వేషధారణ కాదు, అనుసరించవలసింది. ధారణ అంటే డ్రెస్ అనుకుంటాం మనం. ఈ డ్రెస్ ని ధరించడం ఎంత అవసరమో మన వేషధారణ బట్టి కూడా మనం వేషధారణ మతాలు వదిలేయండి. ఇప్పుడు మీరు డ్రెస్ అప్ అవ్వకుండా ఒక మనిషి బయటకు రాగలరా చెప్పండి? రాలేడు. అది మస్టా కాదా? ధర్మం అంటే మస్ట్ అది. అక్కడ ఎగ్జాంపుల్ అది, వేషధారణ చెప్పడం కాదు అది. తర్వాత ఈ ధర్మం అనేది, ధర్మం అంటే తప్పనిసరిగా పాటించవలసింది ఖచ్చితమైన నియమాలు అవి. మతం అంటే ఏంటి చెప్తా. ఈ ధర్మం అనేది వ్యవస్థ అంతా నడుస్తుంది. సూర్యుడు ఉదయించడం అస్తమించడం, ఇది సూర్యుడు తన ధర్మాన్ని పాటిస్తుంది. చంద్రుడు తన గమనాన్ని చూపిస్తున్నాడు కదా, చంద్రుడు ధర్మాన్ని పాటిస్తుంది. అంటే ఆ సృష్టికర్త ఏ నియమాలు పెట్టాడో ఆ నియమాలకు బద్ధమై ఉందన్నమాట. ఇది ధర్మానుసరణ అంటే. అలాగే ఒక మామిడి చెట్టు ఉంది, అది మామిడి కాయలే ఇస్తుంది తప్ప జాంకాయలు ఇవ్వదు. అది తన ధర్మాన్ని పాటిస్తుంది. ఇలా ప్రతిదీ కూడా మనుషులు అలా ఉన్నారు కదా. అది మనుషుల దగ్గర వచ్చేటప్పటికి ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏంటంటే మనుషులు తప్ప ఈ సృష్టిలో ప్రతిదీ కూడా నిర్బంధ జీవులు. అంటే ఒక ప్రోగ్రామింగ్ ఇవ్వబడింది అనమాట. ఆ ప్రోగ్రామ్ ఫాలో అయిపోతున్నాయి. బట్ హ్యూమన్ బీయింగ్ దగ్గర వచ్చేటప్పటికి సెల్ఫ్ అటానమస్ అనేది ఉంది, స్వేచ్ఛ అనేది ఉంది. ఇది చెడు, ఇది మంచి తెలుస్తుంది. అతడు మంచికే బద్ధుడై ఉండాలి, చెడుకే బద్ధుడై అని రూల్ లేదు. అది మనిషి మీద వదిలేయడం జరిగింది. నువ్వు చెడు గమనించి చెడును విసర్జిస్తావా లేదా అనేది పరీక్ష. మంచిని మంచిగా గుర్తించి దాన్ని పాటిస్తావా లేదా అనేది పరీక్ష అంటున్నాడు ఇక్కడ. కాబట్టి అందుకే మనిషికి స్వర్గ నరకాలు ఉన్నాయి. శిక్షా బహుమానాలు మనుషులకు ఉన్నాయి, కుక్కలకి నక్కలకి చెట్లకి పుట్టలు లేవు. ఎందుకంటే స్వేచ్ఛ లేదు కాబట్టి. అబ్వియస్లీ దేవుడు ఏదైతే వాటికి పెట్టాడో అవే చేసుకుపోతాయి. కానీ ఇది చేయగలం కాబట్టి మనకు శిక్షా బహుమానాలు పెట్టాడు. ఇక్కడికి ఇది ధర్మం. ఇది ఓకేనా? ఈ ధర్మ నియమాలు ఇప్పుడు విషయానికి వస్తే, మనిషి ఇప్పుడు ధర్మ నియమాలు చెప్తున్నాను నేను, జస్ట్ సింపుల్ పాయింట్స్. ధర్మ నియమాల్లో, ధర్మం అంటే ఏమిటన్నారు కదా, అది చెప్తున్నా. ధర్మ నియమాల్లో మొదటి విషయం ఏంటంటే, ఈ సృష్టికి కర్త అనేవాడు ఒకడు ఉన్నాడు. నేను చేసే మంచి చెడులు చూస్తున్నాడు. నేను చెప్పే మంచి చెడులు వింటున్నాడు. నేను ఆలోచించే మంచి చెడు ఆలోచనలు గ్రహిస్తున్నాడు అనే విషయాన్ని కాన్షియస్లీ కలిగి ఉండాలి. నేను గుడిలోనే కాదు, బడిలోనే కాదు, ఆఫీస్లో కాదు, ఎక్కడున్నా సరే నేను నా సృష్టికర్త గమనిస్తున్నాడు అనే విషయాన్ని నేను కాన్షియస్ గా పెట్టుకొని చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఉండాలి. ఇది ధర్మం ఒకటి. తర్వాత మానవులంతా సమానం. ఉచ్చనీచ భావాలు ఎవరిలో లేవు, ఉండకూడదు. అందరినీ సమానంగా ఆత్మగౌరవం పరంగా. అఫ్ కోర్స్ ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక సబార్డినేట్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు, ఒక నర్స్ ఉంటుంది, వాళ్ళ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అంటే వాళ్ళ పొజిషన్ బట్టి డిఫరెన్సెస్ అవి. బట్ యాజ్ ఏ క్యాలిబర్, హ్యూమన్ క్యాలిబర్ పరంగా ఆర్ ఈక్వల్. ఇది ఏకాత్మ భావన అంటారు. ఇది రెండవ సిద్ధాంతం అండి, వైదిక ధర్మంలోనూ ఉంది ఇది. మూడవ విషయం ఏంటంటే, మరి తాను ఇక్కడ చేసేటువంటి ప్రతి మంచి చెడులకు
శిక్షా బహుమానాలు ఇక్కడ తప్పినా మరణాంతరం కూడా జీవితం ఉంది, అక్కడ శిక్షా బహుమానాలు తప్పవు అన్న విషయాన్ని కాన్షియస్ గా పెట్టుకొని వ్యక్తిగత జీవితంలో నైతికత, సామూహిక జీవితంలో మానవత, ఇది ప్రోగ్రాం, ఇది ధర్మం. ఇది క్రైస్తవుడు పాటించాలి, ఇది హిందూ పాటించాలి, ముస్లిం పాటించాలి, యూదులు పాటించాలి, అందరూ పాటించాలి. ఇది కామన్. జస్ట్ దీన్ని మతం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు పాయింట్. ఇది చెప్పి నేను ముగిస్తాను. ఇది ధర్మం అయినప్పుడు మతాలు ఎలాగ వచ్చింది అన్నారు. మతం అంటే ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఏదైనా ఉంటే దాని మీద పరిపరి విధాల అభిప్రాయాలు ఉంటాయి. సపోజ్ ఈ పెన్ మీకు ఇచ్చాను, ఇది పెన్ ఏంటి, బేసిక్ గా ఇది రాసేది ఒక కలము అనేది కామన్. దీన్ని వర్ణించండి అంటాను నేను, ఇంకొక ఆయన వర్ణించండి అన్నాను. అలా 100 మందికి ఇస్తే 100 మంది వర్ణిస్తారా లేదా? వర్ణన కామన్ గా ఉంటుందా, తేడా ఉంటుందో చెప్పండి? తేడా ఉంటుంది. ఆ తేడా ఉన్నదే మతం అండి. ఈ పెన్ను మీద మీ అభిమతం, ఈ పెన్ను మీద మీ అభిమతం, ఒకటే, పెన్ మాత్రం పెన్నే. అలాగే ధర్మం అనేది ధర్మమే, ధర్మం మీద విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. అదే మతం కూడా అలాంటిది. అది